ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి వాయిదా వేసే ప్రసక్తే లేదు, యాజ్ డీజ్గా వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. ఇంకా 2 రోజులే ఉంది, నాకు తెలిసి 17th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఏం చేయబోతున్నారు, ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఫస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు నా హాల్ టికెట్స్ ఒకసారి చూపించాలనుకుంటున్నాను. నేను ఈ ఒక 40 days వ్యవధిలోనే ఒక 8 ఎగ్జామ్స్ ఉన్నాయండి. 40 days వ్యవధిలోనే 8 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 8 ఎగ్జామ్స్లో నేను 6 ఎగ్జామ్స్కి ఆల్రెడీ అటెండ్ అవుతున్నాను. ఇంకొకటి అటెండ్ కావడానికి ఉంది. ఫస్ట్ ఇది టెట్ 20 May నుండి చూడండి కావాలంటే. ఇవన్నీ నేను రాసిన నా హాల్ టికెట్స్ తీసుకొచ్చింది, వరుసగా నా హాల్ టికెట్స్ తీసుకొచ్చాను. టెట్ 20 May నుండి 2nd June మేడం, 2nd June. నెక్స్ట్ గ్రూప్ 1 అండి, ఇది 9th June. దీనికి జస్ట్ 6 days వ్యవధి ఉంది. టెట్ రాసిన 6 daysకే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి, ప్రిలిమ్స్. దాని తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంది. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి గ్రూప్ 1కి ఎన్ని రోజులు అంటే 15 days ఉంది. 15 days. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత డిఏఓ ఎగ్జామ్ ఉంది, దానికి నేను అటెండ్ అవ్వట్లేదు. కానీ మిత్రులు, నాలాంటి మిత్రులు ఎంతోమంది ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో అది ఎప్పుడుంది? 30th June to 4th July. 2 days గ్యాప్ మాత్రమే ఉంది. హాస్టల్ వెల్ఫేర్ తర్వాత డిఏఓ ఎగ్జామ్కి ఒక్కరోజు లేదు. హాస్టల్ వెల్ఫేర్కి మళ్ళీ ఈ ఎగ్జామ్ జస్ట్ 2 days గ్యాపే ఉండేది. ఇప్పుడు 0 days గ్యాప్ ఇచ్చారు మ్యామ్ మాకు. నెక్స్ట్ సీటెట్ ఎగ్జామ్ అని నేను 7th, ఈ మంత్ 7th రాశాను. ఇది నా సీటెట్ హాల్ టికెట్. సీటెట్ 7th June ఉంది మేడం. ప్రీవియస్ ఎగ్జామ్కి దీనికి 8 days గ్యాప్. నెక్స్ట్ ఎంఎడ్ ఎంట్రన్స్, అది రేపు ఉంది, నేను రాయబోతున్నాను. ఇక ఇదే నా ఎంఎడ్ ఎంట్రన్స్ హాల్ టికెట్. ఇది ఎంఎడ్ ఎంట్రన్స్ హాల్ టికెట్ అండి. ఇది ఎప్పుడుంది? రేపు ఉంది. నిన్నగాక మొన్ననే నాకు సోషాలజీ ఎగ్జామ్ ఉండేది ఎంట్రన్స్, దాన్ని నేను రాయలేదు. ఈ హెక్టిక్ స్కెడ్యూల్లో నాకు వీలు కావట్లేదు. అది స్ట్రెస్ ఏంటి, ఎగ్జామ్ రాయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పరిస్థితి అట్లుంది. మమ్మల్ని పీస్ఫుల్గా ఉంచితే ఇది ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నేను అన్ని రాద్దాం అనుకుని అప్లై చేశాను. ఇంకోటి ఏంటంటే అప్లై చేసినప్పుడు ఈ స్కెడ్యూల్ రాలేదు, ఈ ఎగ్జామ్స్ ఇలా ఈ టైంలో పెడతామని. కాబట్టి అన్ని అప్లై చేసుకున్నాము. అది పర్మిట్ చేస్తే, టైం పర్మిట్ చేస్తే రాద్దాం అనుకున్నాను. సో వీళ్ళు చేసిన పనికి నాకు టైం పర్మిట్ చేయలేదు, రాయలేదు. నెక్స్ట్ ఈ లాస్ట్ ఎగ్జామ్ ఏంటంటే డిఎస్సి, దట్ బిగిన్స్ ఆన్ 18th of this month. అది 18th అంటే దానికి ఎన్ని రోజులు ఉన్నాయంటే మేడం, ఒక్క రోజు అంటే 16th నేను రేపు రాస్తే ఒక రోజు గ్యాప్ ఉంది, మళ్ళీ 18th నేను అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశానండి, అది 29th రాశాను, 29th of last month. మళ్ళీ ఈ ఎగ్జాము డిఎస్సి ఎగ్జాము 18th of this month. నాకు జస్ట్ 18 days ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్కి 2 పేపర్లు ఉంటాయి, 150, 300 మార్క్స్. ఎక్కడ కూడా ఒక 5 to 10 మార్క్స్ కంటే ఎక్కువ ఇంత కూడా రిలేట్ లేదండి నాకు డిఎస్సికి. 2 బిఎడ్ క్వాలిఫికేషన్తో రాసే ఎగ్జామ్సే. ఇంతసేపు నేను చూపించిన ఈ హాల్ టికెట్లలో బిఎడ్ క్వాలిఫికేషన్ మీద రాసే ఎగ్జామ్స్ 4 ఉన్నాయండి. 4 ఎగ్జామ్స్: టెట్, సీటెట్, హాస్టల్ వెల్ఫేర్ అండ్ డిఎస్సి. నేను టెట్ ఇంతకుముందుకే క్వాలిఫై అయ్యాను, మళ్ళీ రాశాను. మిత్రులు ఇప్పుడు చాలామంది కొత్త మిత్రులు రాశారు. more than 65,000 మేడం, more than 65,000 క్వాలిఫై అయ్యారు ఇప్పుడు రాయడానికి డిఎస్సికి. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఇట్లా సమయం ఇవ్వకుండా నేనే ఇన్ని ఎగ్జామ్స్ రాశాను, ఎక్స్క్లూడ్ చేస్తే, అన్ని ఎగ్జామ్స్ ఎక్స్క్లూడ్ చేస్తే మేడం నాకు దొరికిన సమయం ఎంత అంటే జస్ట్ 31 days మేడం. అన్ని ఈ ఎగ్జామ్స్ అన్ని చూస్తే ఈ 31 days ఎక్స్క్లూడ్ చేస్తే దొరికాయి కదా, అన్ని ఎగ్జామ్స్ ఎక్స్క్లూడ్ చేస్తే. అంటే ఈ 31 days నేను డిఎస్సి అనే చదివానా? చూసేవారు ప్రతి ఒక్కరు వినాలి దయచేసి. నేను డిఎస్సి అనే చదివానా? 8 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 6 రాశాను, ఇంకా 2 రాయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 31 daysలోనే ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ రెడీ అయ్యి చదివి మళ్ళీ డిఎస్సి రాయాలి. సో ఇది నా ప్రాబ్లం మేడం. ఇప్పుడు ఈ 18 daysలో నేను హాస్టల్ వెల్ఫేర్ కంప్లీట్ చేసి ఎలా రాస్తాను, అది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా నా దగ్గరే ఉంది మేడం. ఏంటంటే మేము 18 days ఉంటుంది. ఇది ఫస్ట్ డిఎస్సి స్కెడ్యూల్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. టెంటేటివ్ డేట్స్ ఇచ్చిన తర్వాత మేము దానికి ప్రిపేర్ అవుతున్నాం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ని ఆల్ ఆఫ్ సడన్గా దాంట్లో మధ్యలో ఫిట్ చేశారు. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ మధ్యలో ఫిట్ చేస్తే అది దీనికంటే బిఫోర్ వచ్చింది. బిఎడ్ క్వాలిఫికేషన్ మీద ఉన్నవిగా 2. ఇప్పుడు నేను దేని రాస్తాను? హాస్టల్ వెల్ఫేర్ రాస్తాను. దట్ ఈస్ grade 1 and grade 2. అది జోనల్ పోస్ట్. ఖచ్చితంగా ఎవరికైనా రావాలని ఉంటుంది. నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలు మదన పడుతూ గత ప్రభుత్వంలో ఇన్ని లీకేజ్లు,
ఒక్క ఉద్యోగం రాలేదని చెప్పేసి ఏళ్ళ తరబడి ప్రిపేర్ అయ్యి ఎంతో మదనపడి ఉన్న వాళ్ళకి ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో మంచి జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఏ ఒక్క ఎగ్జామ్కి పర్టికులర్గా దీన్ని ప్రిపేర్ అయితేనే నాకు జాబ్ వస్తుందనే పరిస్థితి లేదండి తెలంగాణలో. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది గత ప్రభుత్వం కారణంగా. ఆ నిరుద్యోగం కారణంగానే ప్రతి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్కి నిరుద్యోగి రాయాలనుకుంటున్నాడు. ఆ ఎలిజిబిలిటీ కారణంగానే నేను హాస్టల్ వెల్ఫేర్ రాశాను. ఇది రాకపోతే నేను వేరేది నెక్స్ట్ డిఎస్సి, ఇది రాకపోతే నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నిటికీ అప్లై చేశాను మేడం. ఇలా నేను చాలా మదన పడుతున్నాను. 18 డేస్ ఉంది, నాకే 18 డేస్ ఉంటే ఫ్రెషర్స్కి ఇది చాలా విడ్డూరం. ఏంటంటే ఫ్రెషర్స్కి 22 డేస్ ఎక్స్క్లూడింగ్ ఆల్ దీస్ డేట్స్, అన్ని ఎగ్జామ్స్ ఎక్స్క్లూడ్ చేస్తే 22 డేస్ అండి. టెట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎస్ మీరు ఏం చేస్తారు అప్పటి నుండి చదవచ్చు కానొచ్చు. టెట్ అనేది డిఎస్సికి సిమిలర్ కాదండి. బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లాంగ్వేజెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ రకమైన సిలబస్ సిమిలారిటీ ఉండదు. వాళ్ళు కంప్లీట్గా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవి 90 మార్క్స్ మెజారిటీ, 150 మార్క్స్లో 90 మార్క్స్ ఇందులోనే ఉన్నాయి. స్కోరింగ్ సబ్జెక్ట్స్, ఈజీ సబ్జెక్ట్స్. సో వీ ప్లాన్ టు ప్రిపేర్ ఫర్ దట్ ఓన్లీ. మన సబ్జెక్ట్ మీద ఎక్కువ సమయం కేటాయిస్తాం, కానీ దానికంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్. మనం ఎందులో మార్క్స్ తెచ్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదా మేడం. మార్క్స్ వచ్చాయా లేదా అనేది పాయింట్, జాబ్ ఎలా వస్తుంది అనేది పాయింట్, ఏది రాసి తెచ్చుకున్నాం అనేది పాయింట్ కాదు. కాబట్టి మన సబ్జెక్ట్ని పక్కకు పెట్టి టెట్ రాస్తాము. టెట్ అయిపోయినాక కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలి. ఈ 45 రోజుల వ్యవధి ఇవ్వకపోగా మధ్యలో 8 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మేము ఎలా రాయాలి? దీనికి ఇంకొక కన్సర్న్ నాకు ఉంది మేడం. నేను యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావాలని నిరుద్యోగులందరినీ ప్రేరేపించినప్పుడు బస్ యాత్రలు స్టార్ట్ చేసాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. మేము బస్ యాత్రలు నిరుద్యోగులమంతా మా బాధ చూడలేక మేమేదో పవర్లోకి వచ్చిన తర్వాత మీకు చాలా మంచి చేస్తామని ఉద్ధరిస్తామని చెప్పేసి అంటే మేము నిజమే అని నమ్మాం. ఇప్పటికీ నమ్ముతున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గౌరవం ఉంది, నమ్మకం కూడా ఉంది. అది మీరు వమ్ము చేసుకోవద్దు. సీఎం సార్కి ఇంకెవరెవరైతే అనౌన్స్మెంట్ చేశారు, బట్టి సార్కి, సీతక్కకి, ఇంకెవరైనా ర్యాండమ్గా అనౌన్స్మెంట్ ఇవ్వకండి. ఇఫ్ యూ డు నాట్ నో ద సిలబస్, ఇఫ్ యూ డు నాట్ నో వాట్ టు డూ, ప్లీజ్ కన్సల్ట్ సమ్వన్ హూ నోస్ అబౌట్ ఇట్. మీరు ఇంతవరకు స్టూడెంట్స్తోని ఎప్పుడు చర్చలు జరపలేదు. మీ ప్రతినిధులతోని ఎవరైతే స్టూడెంట్స్కి మాకు మధ్యలో ఎవరైతే మీడియేటర్ ఉన్నారో వాళ్ళతోనే చర్చలు జరిపారు. సో వాళ్ళు మీకు ఏ చెప్తే అదే మీకు నాలెడ్జ్ అని మేము అనుకుంటున్నాం. అందుకే ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించబడట్లేదు. దయచేసి చూడండి మేడం, ఇది నేను యాత్రలో పాల్గొన్నాను, నేనే, నా మిత్రులు కూడా ఉన్నారు, మేము ముగ్గురం యాత్రలో పాల్గొన్న మిత్రులమే. మాకు ఎంత బాధ ఉండాలి మేడం. ఇప్పుడు వరుసగా డిఎస్సి ఎగ్జామ్ వాయిదా అని నేను హాస్టల్ వెల్ఫేర్ 29th నేను రాస్తే ఇంతవరకు ఒక్క రోజు కూడా కంటిన్యూగా నిద్రపోలేదు మేడం. ఒక్క రోజు కూడా నేను టైంకు తినలేదు. బిలీవ్ మీ, ఒక్క రోజు కూడా నేను టైంకి తినలేదు, టైంకి నిద్రపోలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పని అలా ఉంది. ఇక యాత్ర చేశాను చూడండి, ఇవన్నీ యాత్ర చేసి మేము ప్రతి ఒక్కరిని జనాలు చూడండి ఎట్లా మొబిలైజ్ చేసామో, మేము జనాలని ఎలా మొబిలైజ్ చేసామో చూడండి. ఇవన్నీ మేము యాత్రలు చేసిన పిక్చర్స్, ఇవన్నీ యాత్రలు చేసాం. యాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు నేను మాది స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను మేడం, డిఎస్సి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఇచ్చారు, మాకు టైం దొరకట్లేదు అని అన్నాను. మరి టైం దొరకట్లేదని మాకు ముందే అరే అప్పుడు తెలియదా మీకు, ఇప్పుడు ఎగ్జామ్ వచ్చిన తర్వాత అడుగుతారు అంటారని 3 to 4 months ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పుడే ప్లాన్ చేసుకొని మేము వరుస వెంబడి రియాజ్ సార్ని కలవడం 4 సార్లు కలిసాం మేడం. వివిధ టైంలో రియాజ్ సార్ని కలిసాం. ఇదిగోండి రియాజ్ సార్ని కలిసిన పిక్చర్స్, ఇవన్నీ రియాజ్ సార్ కలిసిన పిక్చర్స్ అండి. ఇక్కడ దీపాదాస్ మున్షి మేడంని కలిసాం చూడండి, రియాజ్ సార్ని కలిసాం. ఇందులో ఉన్న ఏ ఒక్క పిక్చర్కి నెక్స్ట్ పిక్చర్కి సిమిలారిటీ ఉండదు, దయచేసి గమనించండి. విడివిడిగా కలిసాం, 4 సార్లు కలిసాం మేడం, విడివిడిగా కలిసాం. దీనిని సార్ మరి తీసుకెళ్లలేదా దృష్టికి, పెద్దల దృష్టికి అంటే తీసుకెళ్లారు. ఆయన కలిసినప్పుడు చెప్పారా మీరు? చెప్పాం, సార్ కూడా సముఖంగానే ఉన్నారు. యాక్చువల్లీ రియాజ్ సార్ కానీ ఇంకెవరైనా బల్మూరు వెంకటన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ సీఎం గారు వినలేదేమో, సీఎం గారికి ఈ కన్సర్న్ ప్రాపర్గా అర్థం కాలేదేమో. నేను అదే అనుకుంటాను. చూడండి మేడం, బట్టి సార్ని కలిసారు రియాజ్ సార్, అంటే మా తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సార్ స్టేటస్ పెట్టుకుంటే రియాజ్ సార్ అని పెట్టాను. కింద ఏం పెట్టారు, రాష్ట్రంలోని గ్రూప్స్ ఎగ్జామ్ విషయాలు, డిఎస్సి ఎగ్జామ్ అంశాలు డిప్యూటీ సీఎం గారికి దృష్టి తీసుకెళ్ళాం, బట్టి విక్రమార్క గారు. ఇది నేను ఎందుకైనా మంచిదని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అంటే ప్రూఫ్ ఉండాలి, రేపు ఏదైనా మేము క్లెయిమ్ చేయాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని సార్ కన్సల్ట్ అయ్యారు. ఈవెన్ వల్మూరు వెంకటన్న కూడా కన్సల్ట్ అయ్యి ఉంటాడు, అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిసాను మేడం. ఎప్పుడైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారో నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. అక్కడికి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చినప్పుడు నేను మా సమస్యలు ఏంటో క్లియర్గా వివరించే ప్రయత్నం చేశాము. ఆ వివరించే ప్రయత్నం నేనే మేడం, ఇక్కడ క్యాబ్ పెట్టుకొని మాట్లాడేది నేనేనండి. ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ వాట్ వర్ అవర్ సఫరింగ్స్, అంటే
ఏంటి మా బాధలు ఏంటి, ఎట్లా ఈ లీకేజ్ జరుగుతున్నాయి, మేము ఎంత మదన పడుతున్నాము అనేది. అంటే ఇన్ని జరిగిన తర్వాత మీ దృష్టికి మేము బస్ యాత్రలు చేస్తాం, మీకు ఓట్లు పడిపిస్తాం, అమ్మలక్కల గదవలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని వేయండి, మీ పిల్లలు లాంటి వాళ్ళమే, మనమరాళ్ళు లాంటి వాళ్ళమే అని మేము ముసలాళ్ళని కూడా పెన్షన్ ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఇస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అని ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసాం. మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉండే మేడం, మేము యాత్ర చేసినప్పుడు మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉండే. మేము అడవిల్లో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అడవిలో ప్రయాణం చేసాం. ఎవరైనా మా మీద అటాక్ చేస్తే, బస్ టైర్ పంక్చర్ ఇంకేదైనా అయితే హూ వాజ్ రెస్పాన్సిబుల్? అంటే మేము మాకు అంత ఉంది, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మాకు జాబ్స్ వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి అని మేము ఇంత కష్టపడి చేస్తే నాకే ఇప్పుడు 18 days నేను అంత కష్టపడే ఇండివిజువల్ని, నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, నాలాంటి ఇండివిజువల్స్ అందరు ప్రతి ఒక్కరు, ఈ బస్ యాత్రనే కాదండి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఆల్మోస్ట్ అందరూ, ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ జీవితం బాగుపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని ఊళ్ళల్లోకి వెళ్ళి వీళ్ళు చెప్పారు. 2 నెలలు బుక్కులు పక్కకు పడేయండి, వెళ్ళండి, ప్రచారం చేయండి, మా ప్రభుత్వాన్ని తీసుకురండి, తీసుకొస్తే మీ జీవితాలు బాగుపడతాయి అంటే వెళ్ళాం. దాని ఫలితంగా ఇప్పుడు మేము అనుభవిస్తున్నామని అనిపిస్తుంది. ఎందుకు మా మాటలు ఇంతవరకు బేఖాతరు చేస్తున్నారు, మా మాటలే వినట్లేదు, ఎందుకు మోకాళ్ళ మీద ఉండాలి, మోకాళ్ళ మీద ఉండి నిరసనలు చేపడుతున్నారు మేడం. నిన్న చాలా వర్షం వస్తుంది, దిల్సుఖ్ నగర్లో మొత్తం కట్టడి చేసినప్పటికీ ఇక్కడ మెట్రో స్టేషన్లో దాక్కొని ఆల్ ఆఫ్ సడన్గా కిందికి దిగి వాళ్ళే మాట్లాడుకొని కిందికి దిగి వాళ్ళు నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎందుకు ఇంత సఫర్ కావాలి? అంటే మీ గురించి ప్రయత్నం చేసి కొట్లాడి మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మాకు మీరు విధించిన శిక్ష, మీరు ఇచ్చిన బహుమానం ఇదేనా? మీకు సూటిగా నేను అడగదలుచుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఎవరితో డిస్కస్ చేసి ఈ డేట్స్ అనౌన్స్ చేశారు? ఎవరితో డిస్కస్ చేసి ఇప్పుడున్న మా సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు? పూటకు ఒక మాట, గంటకు ఒక అనౌన్స్మెంట్ లాగా అవుతుంది మేడం. నిన్న సీఎం గారు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, సీతకు ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, బట్టి సార్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, వీళ్ళందరూ ఒక్కొక్క అనౌన్స్మెంట్ ఇస్తే మేము ఈ క్లమ్జీ అసలే మేము చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. నిద్ర సరిగా లేదు, తిండి సరిగా లేదు, ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తున్నాము, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం మేడం. నిన్నగాక మొన్ననే కిషన్ రెడ్డి సార్ కూడా కలిసాం, ఇన్ని బుక్స్ పెట్టాం, వీడియో వైరల్ అయింది కూడా. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, ఎక్కడ వీలైతే అక్కడ. ఒక రోజు మొత్తం కంప్లీట్గా నిద్రపోలేదు మేడం. మేము గ్రౌండ్లో మమ్మల్ని బంధిస్తే అక్కడ నుండి 14 kilometers అక్కడ ర్యాలీ చేసి ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి పెట్లబుర్జు గ్రౌండ్ నుంచి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీకి 14 kilometers ఉంది. ఆ 14 kilometers బై వాక్. లేడీస్ కూడా ఆ నైట్ వాళ్ళు ఒకటే చెప్పారు, బ్రదర్స్ మేము ఖచ్చితంగా డిసైడ్ అయ్యి వచ్చాము, మనకి ఏదో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్ప మేము ఇక్కడ నుంచి కదలము, వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని అన్నారు. ఆ ధైర్యంతో మేము ఒక 200 నుండి 300 మంది మిత్రులము అక్కడ నుండి కాలినడకన 14 kilometers వాక్ చేసిన తర్వాత అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేశారు. నైట్ అంతా నిద్రలేదు మేడం, మేము అక్కడే మా నిరసనలు కొనసాగించినాం. మమ్మల్ని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసి మా మొబైల్స్ కూడా లైన్లో పెట్టకుండా, మా మొబైల్స్ కూడా ఆన్లో ఉండకుండా మమ్మల్ని స్టేషన్లో పెట్టి, అండ్ మమ్మల్ని అంటే నేను అందులో నేను తప్పించుకున్నాను. ఎందుకు తప్పించుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు, అనౌన్స్ చేసాం ఆల్రెడీ గ్రూప్లో. మరి వాళ్ళని మొబిలైజ్ చేయాలంటే ఎవరొకరు ఉండాలి కదా. నేను నాలాంటి వాళ్ళని తప్పించుకుంటే దొరికిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని నైట్ వరకు కనీసం కాంటాక్ట్ కూడా లేకుండా బంధించారు. ఇది ఎక్కడి న్యాయం? మేము ఇంతకోసం మీకు ఫైట్ చేస్తే, నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఫైట్ చేస్తే నాకే న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే నేను ఏమనుకోవాలి? అంటే ఈ ప్రభుత్వాలు ఇంతేనా మా కోసం ఏదో చేస్తాం మంచి చేస్తామని అంటే మేము అధికారంలోకి రావడానికి తప్ప మా సమస్యల గురించి అని ఇంతవరకు నాకు ఏది కూడా ప్రూఫ్ అనిపించట్లేదు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ చూస్తే మా కోసం ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేసిన